అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. ఈరోజు మీకు ఒక స్పెషల్ దీపాలు అయితే చూపిస్తున్నాను. సో యాక్చువల్గా చిన్న పీఠంలో చిన్న పూజ గది ఉన్న లేదంటే వ్యాపార స్థలంలో చక్కగా లలిత అమ్మవారితో సహా వారాహి దీపం అనమాట. వారాహి అమ్మవారు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క సర్వసైనాధ్యక్షురాలు, ఇక్కడేమో లలితా దీపం, రెండు కూడా కలిసి వస్తున్నాయి. అంటే మనకి ఈ ఆకృతి వచ్చేటప్పటికి ఏదైతే మీరు ఆకృతి చూస్తున్నారో ఇది ఓల్డ్ ప్యాటర్న్. అంటే మనకి ఇంతకుముందు కూడా చెప్పాను, ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ ల్యాంప్స్ ఆఫ్ ఇండియాలో దొరుకుతాయి. అంటే ఆ పాత వాటినే ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పాతచ్చులు, కింద ఏదైతే ఈ కోణం కానీ ఏదైతే ఈ ఆకారం కానీ ఇదన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, అమ్మవారు ఒక క్రౌన్ అంటే ఒక కిరీటంలో అమ్మవారు ఉన్నట్టుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి పింఛాకారంలో వారాహి అమ్మవారు ఉన్నారు. చక్కగా ఒకవైపు కామాక్షి అమ్మ, ఒకవైపు వారాహి అమ్మ. సో ఇద్దరిని కూడా చక్కగా కంచి కామాక్షి దీపం, వారాహి దీపం. అలాగే సైజు కూడా వచ్చేటప్పటికి మనకి ఒక 3 ఇంచెస్లో వస్తున్నారనమాట. సో చక్కగా చాలా బాగుంటుంది. మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే ఇంట్లో చక్కగా నిత్య దీపారాజనకి, అంటే ఇల్లు అవ్వచ్చు లేదంటే వ్యాపార స్థలంలో పొద్దున్నే రాగానే దీపారాజన చేసుకుంటాం కదా. సో వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనం ఒత్తి పెట్టుకోవడానికి ఇక్కడ చక్కగా మీరు ఒత్తి పెట్టుకున్నా కూడా దీని మీద బేస్ అవటానికి దానికి ఒక ఫ్లాట్గా మీకు దానికి బేస్ కూడా ఉంది. దీనికి ఇక్కడ మీరు ఒత్తి పెట్టుకోవడానికి బేస్ కూడా ఉంది. అలాగే అటు ఇటు చిన్న చిన్న నెమళ్ళు కూడా వస్తున్నాయి అనమాట. సో డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు శ్రావణ మాసంలో మళ్ళీ రీస్టాక్ అయిందనమాట. ఇది వచ్చేటప్పటికి కమల అఖండ దీపం. ఇది ప్రత్యేకంగా దీపం వెలిగించుకోవడానికి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఒత్తు తీసుకొచ్చి నందాదీపం కింద, కమల నందాదీపం అఖండ దీపం కింద వెలుగుతుంది అనమాట. అలాగే చాలా లోతు వస్తుంది. ఒకవేళ మన దీపారాజన చేయకపోయినా మనం వాటర్ పోసి అందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు. లేని పక్షంలో ఇది మనం రిమూవ్ చేసేసి లక్ష్మీ అమ్మవారిని కానీ, గణపతిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ కమలంలో ఉన్నట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రేఖలు కానీ. ఎందుకంటే ఇది యాంటిక్ ఫినిష్తో వస్తుంది. మధ్యలో మనం దీపారాజనగా వాడచ్చు, అలాగే ఆ దేవుళ్ళని మనం డెకరేషన్గా కూడా వాడచ్చు అనమాట. సో కమలము శ్రావణ మాసంలో చాలా చాలా ఎక్కువగా ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి కమల నివాసిని కాబట్టి కమలాల్లో ఎక్కువ కూర్చోబెడుతూ ఉంటారు. అలాగే కమల దీపం కూడా అమ్మవారికి వెలిగిస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనం ఇది తీసుకోవచ్చు. ఇది 2 రకాలుగా. సో ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి. ఇవి ఒక కలెక్షన్.